బిడ్డలారా, విడుదల సమీపించింది, విడుదల సమీపించింది. నా తండ్రి చెప్పిన ప్రవచన గ్రంథములోని వాక్కులన్నీ నెరవేరుతాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వదు. విశ్వాసులారా శిష్యులు గండి, శిష్యులారా విశ్వాసమందు స్థిరులుగా నిలవండి. కొంతమంది శిష్యులు అయి కూడా తప్పిపోయారు. మీరు అలా కావద్దు. క్రీస్తునందు స్థిరులై ఉండండి, కదలని వారై ఉండండి. ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారారా, ఈ రాత్రి వరకు నువ్వు బ్రతుకుతావని నిశ్చయితుందా? నీకుందా? నాకుందా? రేపనేది ఉందని తెలుసా నీకు? ఈరోజే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. అన్నా, నేను నిర్లక్ష్యం చేశాను, నాకు క్లియర్గా అర్థమైంది, నాకు రక్షణ కావాలి, నేను మారు మనసు పొంది దేవుని బిడ్డగా బ్రతకాలని సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా? ఎప్పుడు ఎవరు రక్షణకు సిద్ధపడి వస్తారో బిడ్డలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. సిద్ధపడిన వాళ్ళందరూ రక్షించడమే నా బాధ్యత, నా ప్రభు చేతికి అప్పచెప్పడమే నా బాధ్యత అని నిరంతరం మీకు రక్షణ కార్యం అందుబాటులో ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నా. రక్షణ పొందిన వాళ్ళు నేను ప్రకటించే సువార్త నిష్ఫలమని నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ప్రకటించాలి. 2, అది ఫలించినట్లు ప్రార్థించాలి. సమస్యలతో సతమతమైతే దాని గురించి నువ్వు ఆలోచించేంత శక్తి దానికి లేదు. నువ్వు దేవుని బిడ్డవి, నీ స్థాయి వేరు. చిన్న చిన్న వాటికి కదిలిపోయి, చిన్న చిన్న వాటికి గందరగోళం అయిపోయి, చిన్న చిన్న వాటికే గుండెలాగిపోయి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సమస్యలు నీకు పెద్దవిగా సైతాను భూతద్దంలో చూపిస్తాడు, కానీ దేవుని కోణంలోంచి చూడు. దేవుడు చేయలేనిది ఏదన్నా ఉందా? తన కోసం, తన భక్తుల కోసం, తన శిష్యుల కోసం ప్రభు చేసిన కార్యములు ఎట్టివో చూడు. అధికారాలు తలకిందులు చేశాడు, నాయకులను వ్యధవల్ని చేశాడు, ధనవంతుల్ని దరిద్రుల్ని చేశాడు, రాజులను అధముల్ని చేశాడు, సముద్రాన్ని పాయలు చేశాడు, బండ నుంచి జలములు రప్పించాడు, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు, యోర్దానును పాయలు కొట్టాడు, భూకంపాలు పుట్టించాడు, ప్రకృతిని గడగడగడగడ వణిగించాడు తన ప్రజల కోసం. ఆ దేవుడే నీ దేవుడు, ఆ దేవుడే నీ దేవుడా. లోకము ఛాయగా దేన్ని ఫాలో అవుతుందో నిజ స్వరూపం అంతా క్రీస్తులోనే ఉంది. క్రీస్తుగాక వేరొక దేవుడు లేడు, క్రీస్తుగాక రక్షకుడు లేడు. యేసే ఏకైక రక్షకుడు, దేవుడునటకు యోగ్యుడు. మనుషుల్లో కొంతమందిలో మంచి చెడ్డ రెండు ఉంటాయి, కానీ యేసులో చెడు లేదు. ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణుడు, పరిపూర్ణంగా మంచివాడు, పరిపూర్ణ పరిశుద్ధుడు. అలాంటి దేవుడిని నమ్ముకొని భయపడతావా? నీ రోగమును స్వస్థపరచగలడు. ప్రార్థించు, తప్పులుంటే ఒప్పుకో, దిద్దుకో, ఇక జీవితాన్ని దేవునికి అంకితం చేయి. ఆయన నిన్ను స్వస్థపరిచి బ్రతికిస్తాడు. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్యలు నలుగుతున్నావో, కేసులు, మరి నీ జీవితంలో దేన్ని బట్టి కదలిపోతున్నావో, కృంగిపోతున్నావో, నీ తప్పులు, పాపాలు, పొరపాట్లుంటే ఒప్పుకో, మారు మనసు పొందు, దిద్దుకో. సమస్తాన్ని నూతన పరుస్తాడు ఆయన, విడిపిస్తాడు నిన్ను ఖచ్చితంగా. విశ్వాసం గలవాడవై, విశ్వాసం గలదానివై నేను చెప్పినట్టు దోషములు ఒప్పుకొని ప్రార్థన చేసి ప్రభు కార్యం చేసేంత వరకు మొర్రపెట్టో, ఖచ్చితంగా కార్యాలు చూస్తావు. కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 24 సంవత్సరాల జీవితంలో ఎన్నో కార్యాలు, నా తండ్రి కార్యాలు చూశాను. నా తండ్రి కార్యాలు బాగా ఒత్తిడి అయిందిరా అంటే వెళ్ళి మోకాళ్ళేసి మొర్రపెట్టతా. నా తండ్రి నా కోసం దేనైనా గదిలిస్తాడు. నా తండ్రి నా కోసం ఎంతటి కార్యమైనా చేస్తాడు. అందుకే దేన్ని గురించి కూడా గందరగోళంగా ఆయన పరిచర్య మీదే దృష్టి పెట్టుకుంటాడు. ఇంకా ఆత్మలు రక్షించాలి, ఇంకా జీవితాలు వెలిగించాలి. మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించాలి, మరికొన్ని ప్రాంతాల్లో పరిశుద్ధులను ఏర్పరచుకోవాలి, మరికొన్ని ప్రాంతాల్లో ఆత్మలను రక్షించి సంఘములు కట్టి ప్రతి ఊరిలోనూ నీతిమంతులైన జనం కనీసం ఒక 50 మంది ఉండేటట్టు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడితే ఆ 50 మందిని బట్టి నేను దాన్ని వదిలేస్తానన్న నా దేవుని మాట. అందుకని ప్రతి గడ్డ మీద, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ప్రాంతంలో కనీసం ఒక 50 మంది నీతిమంతులు ప్రభు కొరకు పట్టబడితే
వారిని బట్టి ఆ గ్రామాలు చల్లగా ఉంటాయి, ఆ పట్టణాలు చల్లగా ఉంటాయి, ఆ ప్రాంతాలు చల్లగా ఉంటాయి, ఆ ప్రదేశాలు బాగుంటాయి, ఆ సమాజంలో పాపము తొలగిపోతుంది. అందుకే నా ప్రభు సువార్త వ్యాపించాలి, నా ప్రభు రాజ్యం విస్తరించాలని ఆరాటపడుతున్నా. నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలారా, నా నుండి వచ్చే ఉపదేశాన్ని గైకుంటున్న వారలారా, ఇక్కడున్న వాళ్ళు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడున్న బిడ్డలందరూ కూడా భయపడకండి, భయపడకండి, భయపడకండి. లేఖనాల యొక్క నెరవేర్పును కనిపెట్టుకోండి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, వినబడిన మాటలు మా అందరి అంతరంగాల్లో స్థిరపరిచి, ఏ ఒక్కరు కూడా బలహీనులుగా, భక్తిహీనులుగా గాక, భక్తిపరులుగా, ఆత్మీయులుగా నీ కొరకు ప్రజ్వలించినట్లు బిడ్డలను ఆశీర్వదించమని మీ కరుణగల చేతికి బిడ్డలందరూ అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిని నీవు అపరాధంలో క్షమించినట్లు సుబుద్ధిని, శుద్ధ మనస్సును మాకు దయచేయి. మమ్మల్ని శోధంలోనికి తెగ దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.